లేఖనాన్ని పఠించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రారంభము నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, బలమైన ఆహారమై ఉన్న, జీవాహారమై ఉన్న, జీవప్రదాతమై ఉన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, నమస్కారములు. దయగల నీ వర్తమానము కొరకు వేచి ఉన్నాము. ఈ దినమందు నీవు మాతో ఏమి మాటలాడనై ఉన్నావో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ప్రభువా, మాతో అందరితోనూ మాట్లాడండి. నీ మాటలు మమ్మను ఆకర్షింపనీయండి. నీ మాటలు మాలోనికి ప్రవేశపెట్టి మాలో ఉన్న దుస్థితంతా పోగొట్టుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, దయగల వర్తమానం ఇవ్వడానికి మా మధ్యకు ఏం చేసిన వాక్యమై వచ్చిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్కు వినవాచిన వారలకు వాక్యహార మును తినిపించే ఆకలితో నున్నా 5,000 కనికారించే మోకకు వండని రొట్టెలను బుట్టించి తృప్తిగా వడ్డించే లోకమంతకు పోషకుడు తానే కదాయని మెప్పు గాంచిన యేసుక్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా. యేసుక్రీస్తు వారి కథ వినుడి. యేసుక్రీస్తు వారి యొక్క కథ ఏంటి? కథలోనికి వెళ్తే ప్రియులరా, యేసుప్రభు వారట అరణ్యములోనికి వెళ్ళారు. అరణ్యములో 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఉపవాసములున్న ప్రభు దగ్గరికట ఆ శోధకుడు, ఏ శోధకుడు? ఆడెప్పుడు శోధించేవాడు గనక ఆడి పేరు అక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చేట ప్రభువుని అంటున్నాడు, దేవుని కుమారుడు కదా నీవు ఆజ్ఞాపిస్తే రాళ్ళు కూడా రొట్టెలుగా మారతాయి. కాబట్టి అలాగున ఆజ్ఞాపించు అనట ఆర్డర్ వేశాడు. ఎవరండి? ఎవరు? సాతాను, శోధకుడు, అపవాది. పిల్లల భయంకరమైన పేర్లతో పిలువబడుతున్నటువంటి వాడు. అలాంటి వాడు ఆజ్ఞాపిస్తే గొప్ప ప్రభు ఎలా వాడి మాట వింటారా అండి? మనల్ని ఎవరైనా అబ్బా ఎంత జ్ఞానం అండి మీకు అన్నారనుకో, వెంటనే ఇంకా మన జ్ఞానాన్ని ఏం చేస్తాం? వారి ముందు ప్రదర్శిస్తాం. మీరు ఎంత బాగా పాడతారండి అన్నారే అనుకోండి, వాళ్ళకి ఇంకా మనలో ఉన్న టాలెంట్ చూపించడానికి వాళ్ళ ముందు ఇంకా మన స్వరమెత్తి పాడతాం. మనల్ని ఎవరైనా అబ్బాయి ఎంత అందంగా ఉన్నారండి అన్నారనుకోండి, ఇంకా మన అందాన్ని ఏం చేస్తాం? వాళ్ళకి చూపించడానికి యత్నం చేస్తూ ఉంటాం. మీరు చేసినట్లు ఎవ్వరు చేయరండి అన్నారనుకోండి, వాళ్ళు చూస్తున్నారేమో అని చెప్పి ఇంకా చేస్తూ ఉంటాం. ప్రభు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైనా జరుగుతుంది. కానీ ప్రభు అట సాతాను ముందు తన యత్నాన్ని చేయలేదు. చేశారంటారా? ప్రభు ఆజ్ఞాపిస్తే రాళ్ళు కాదు కదా, ఏమైనా చేయగలడు.
రాళ్ళు రొట్టెలవ్వడమే కాదు, కానీ ఏమైనా చేయగలరు. అంత గొప్ప దేవుని గురించి తెలిసి కూడా ఆ శోధకుడు ఏం చేస్తున్నాడంట? శోధించడానికి వచ్చాడట. శోధించడానికి వచ్చి మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అంటే ప్రభువారట వెంటనే అన్నారు, రాళ్ళు రొట్టెలవ్వడం మాట దేవుడెరుగు, కానీ విను, మనుష్యుడికి రొట్టె అవసరం లేకుండగా దేవుని నోట నుండి వచ్చే మాట ఉంటే చాలు, నీకు తెలుసా అని అన్నారండి. మనమైతే ఏం చేస్తాం? మన టాలెంట్ ఉపయోగిస్తాం, కానీ ప్రభు అన్నారు, రొట్టెలుంటే ఎవడికి కావాలయ్యా? రొట్టుంటే కాదు, జీవము కలిగిన ప్రదాత క్రీస్తు వాక్యం ఉంటే చాలు. ఆ వాక్యమే, ఆ మాటే సజీవధారిగా ప్రతి ఒక్కరిలోనికి ఏం పంపిస్తుంది? జీవాన్ని పంపిస్తుంది. ఆయన మాటే మనిషిని జీవింపజేస్తుంది. నీకు తెలుసుగా అని ప్రభువారు చక్కగా మాట్లాడారు. అంతటపవాదట పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకుని పోయి ఒకసారి శోధించి విడిచిపెట్టలేదు. కానీ శోధకుడి యొక్క లక్షణం ఏంటంటే, ఒకసారి దొరకకపోతే ఇంకొకసారి దొరకకపోతారా అన్నట్లుగా ఏం చేస్తాడట? ఒక్కసారి దొరకలేదు, రెండో పర్యాయం ఏం చేస్తున్నాడు అంటే, ఎత్తైనటువంటి పరిశుద్ధ పట్టణానికి తీసుకుని పోయి దేవాలయం యొక్క శిఖరమున ఆయన నిలవబెట్టి అక్కడ కూడా ఏమని మాట్లాడాడంటే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన దేవుని కుమారుడని దెయ్యానికి బాగా తెలుసు. అయినా కూడా ఏమని ప్రస్తావించింది అని అంటే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. అప్పుడు వాక్యాన్ని చూపిస్తుంది. విశ్వాసులారా, కూర్చున్న దేవుని పిల్లలారా, వాక్యం మీకు తెలియదేమో, కానీ సాతానుగాడికి బాగా తెలుసట వాక్యం. ఎవరికి తెలుసండి? అందుకనే ఫాదర్ ఎం దాదసయ్య గారు అన్నారు, వెలుగుదూతలా వేషం వేసుకుని వస్తాడు మరిపించడానికి, మనలను భ్రమలో పెట్టడానికి. ఆడు ఎంతకైనా తెగిస్తాడట. కొన్నిసార్లు వాక్యములోనే చూపిస్తాడట. అప్పుడు అనుకుంటామంట, అమ్మో నిజమేగా, వాక్యమేగా అనుకున్నావా, బోల్తా పడిపోతావు, జాగ్రత్త. ప్రియులరా, వాక్యమును చూపించి ఏమంటున్నాడు తెలుసా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలు ఆజ్ఞాపిస్తాడంట. దూతలకు ఆజ్ఞాపించగానే నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్నేం చేస్తారు? చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉన్నది కదా అని ఆయనతో చెప్పింది. ఈ మాట మనం తడుంగుంటాం, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది. సాతానుగాడు చూసారే ఎంత స్పష్టంగా చెప్తున్నాడో, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, నీ పాదాలకి రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎవరు పట్టుకుంటారు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తే ప్రక్కనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకు? పరిచర్య చేయడానికి, ప్రాణహాని రాకుండా చేయడానికి, మనం పాపములో పడిపోకుండా చేయడానికి, నిత్యం మనతో ఉండడానికి కావలి బంటులుగా పెట్టారుగా. వాళ్ళు నిత్యం మనతో ఉంటారు. అయితే దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా, దుమికే అంటున్నాడు. ప్రభువారు అన్నారట, చూడండి ప్రియులరా, ఓ సాతానా ఏమనుకుంటున్నావు? వాక్యములో నీకు అలా కనబడుతుంది కరెక్టే, కానీ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదనెను. ఏమంటున్నారండి? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది. అది కనబడ్డం లేదా నీకు? నీ కన్నులు కాస్త మూతపడిపోయినట్టున్నాయి. ఒక వాక్యాన్ని చూపిస్తున్నావు కరెక్టే, కానీ ప్రభువైన దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించకూడదు. నీకు ప్రభువు ఎవరు? నేనేగా. కనుక నీవు నన్ను ఏం చేయకూడదు? శోధించకూడదు. వ్రాయబడి ఉన్నది కదా, చదువుకో అని ప్రభువట దేనితో సవాలు వేశాడో దానితోనే ఆయన ఏం చేస్తున్నాడు? ఉత్తరమిస్తా ఉన్నాడు. ప్రియులరా, ఇంకా మనం చూసినప్పుడు అక్కడ విడిచిపెట్టినటువంటి తర్వాత మరలాపవాదట మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి 2 సార్లు శోధించిన అనంతరం మూడోసారి కూడా ఎలాంటి శోధన అంటే, ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, లోకరాజ్యాన్ని చూపించడానికి దాని బాబు సొమ్మా అండి?
లోకరాజ్యము దానిదంటారా? కాదు. కానీ లోకరాజ్యాన్ని కలుగు చేసిన సృష్టికర్త వారికి లోకరాజ్యముల యొక్క సంగతి అంతా చూపిస్తూ అంటుంది కదా, వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఏమంటుందండి అండి? అంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఆకాశ మహాకాశములు పట్టజాలంత దేవదేవుని యొక్క కలుగజేసిన ఈ సృష్టినే, ఈ చిన్న సృష్టి నిర్మాణాన్ని చూపిస్తూ అంటుంది కదా, ఇదిగో ఈ సృష్టిలో ఉన్న ఈ మహిమను చూస్తున్నావే, దానినంతా కూడా నీకు నేను ఇచ్చేయాలనుకుంటున్నాను. నీ నుండి నేను కోరుకునేది కేవలం ఒకే ఒక నమస్కారం. ఏం కావాలంట? ఒక్క నమస్కారం పెట్టి చాలు, ఈ లోకరాజ్యం అంతా నీకే ఇచ్చేస్తాను. మనమైతే అమ్మో నిజమే కదా అనుకుంటాం. నమస్కారానికి పడిపోతూ ఉంటారు. సంస్కారవంతుడైన ప్రభు అట ఏమని మాట్లాడుతున్నారు చూడండి. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఎవరికి మ్రొక్కాలంట? దేనికి పడితే దానికి మ్రొక్కకూడదు. ఇందాక మనం పాడుకున్నాం, దేవుని విడిచియు దేవుండు చేసిన, దేవుని విడిచియు దేవుండు చేసిన ఏ వస్తువునైనా ఎంచి మ్రొక్కకుము, ఏ వస్తువునైనా ఎంచి మ్రొక్కకుము, పాప వృత్తిని మాను కొనుమి. ఏమనుకుంటున్నావు? ప్రభువైన దేవునికి మాత్రమే మ్రొక్కాలి, అంతేగాని తప్ప నీకు నమస్కరించవలసిన పని నాకేముంది? అందుకేనంట యూదులు ఎవ్వరికి కూడా ఏం చేయరట, నమస్కరింపరట. అందుకే కదా మొర్దెకై మీద హామాను తన ప్రతాపాన్నంతా చూపించాడు. అందరూ వంగి 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 నమస్కరించేస్తున్నారు. అయ్య బాబోయ్, చూసావా, అహష్వేరోషు రాజు వస్తున్నాడు, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన చేతి క్రింద ఉన్న ఆయన, అన్నీ తెలిసిన ఆయన, హామానుకి ఏం చేయాలి? నమస్కరించాలి. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటే ఒక మూలకెళ్ళిపోయంట ఎవ్వరికి కూడా ఏమీ కూడా నమస్కారం చేయట్లేదు. సంస్కారవంతుడు కాబట్టి ప్రియులరా ఎవరికి నమస్కరించలేదు. కానీ వెంటనే అంట చూడండి ప్రియులరా, ప్రభువైన దేవుని వైపు చూశాడు. ఆ హామాను అనుకుంటున్నాడు, వీడిని కాస్త నాశనం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. వాడిని మాత్రమే పాడు చేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి వాడు ఎవడైనది, వాడి స్వజనులు ఎవరైనది, వాడి జాతి ఏంటి కనుక్కుంటే, ఈ జాతి వారు దేవునికి తప్ప ఇంత గొప్ప రాజుకి ఎందుకు నమస్కరించరు అని అనుకున్నాడు. కుయుక్తిని ప్రదర్శించాడు. కుయుక్తితో 50 మూరల ఉరుకొయ్యను కాస్త చేయించాడు. అదే ఉరుకొయ్య మీద హామానే ఉరి తీయించబడ్డాడు. ఇక్కడ ప్రభు అంటున్నారు ప్రియులరా, నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే నమస్కరించాలి తప్ప, ఆయనని మాత్రమే సేవించాలి తప్ప, ఆయనకి మాత్రమే మ్రొక్కాలి తప్ప ఎవ్వరికి కూడా నమస్కరింపకూడదు అని వ్రాయబడి ఉన్నది కదా అని అన్నారట. అంతట అపవాదట అప్పుడు ఆయనను విడిచిపోగా. ఎప్పుడు విడిచిపెట్టిందండి? ఒక శోధనకి లొంగలేదు, రెండో శోధనకి లొంగలేదు, 3 శోధనలు వచ్చినా కూడా ఏం చేయలేదంటండి, లొంగలేదు. లొంగలేకపోవడము చూసి ఏం చేశాడటండి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. అప్పుడు ఎవరు వచ్చారు? మీరు బాగా చదివినట్లయితే ఉపవాస ప్రకరణ అనే పుస్తకములో ఫాదర్ ఎం దాదస్సయ్య గారు అన్నారు, ఆఖరిగా కనిపెట్టు గంటలోనికి వచ్చేసరికి అయ్యగారు అన్నారు, ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత, చాలా గొప్ప అనుభవంలోనికి వెళ్ళిపోయిన తర్వాతట, ఆఖరి మెట్టు మీద కనిపెట్టుతూ ఉన్నప్పుడట
ప్రభు వస్తారట. అది మాత్రమే వాస్తవం కాదు, సాతానుగాడు కూడా వస్తాడట. ఎక్కడికి వస్తాడు? సన్నిధిలోనికి వస్తాడట. సాతాను ఎక్కడికి వస్తాడట? సన్నిధిలోనికి వస్తాడట. జాగ్రత్త. అదే దైవజనులన్న పలుకును రూపును బట్టి అతనిని పారద్రోలుము, పారిపోతాడు. ఆ పలుకు రూపం మనకు తెలియాలంటే ఏమండి, ఏ పుస్తకాన్ని మనం బాగా వాడాలి? ఏమా, ఏ ఆయుధాన్ని వాడాలి మనం? వాక్యములో వ్రాయబడ్డ మాట ఏమని? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోను. అయితే వాడిని ఎదిరించాలంటే వాక్యం బాగా తెలిసి ఉండాలా. వాడిని ఎదిరించాలంటే సాతాను ఎదిరింపులు అనే పుస్తకాన్ని బాగా మనం ఏం చేయాలి? చదవాలా. వాడి కుయుక్తి అంతా కూడా అందులో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంకొకటి అన్నారు దేవదాసయ్య గారు, ఓ సాతానా, ద్వితీయోపదేశకాండం అనే పుస్తకం అంటే నీకు చాలా హడల్. అందుకని అలాంటి పుస్తకాలు మనం బాగా చక్కగా విరివిగా అర్థం చేసుకుంటూ, వాడు గుట్టుమట్టు ఎక్కడైతే ఉందో దానిని మనం తెలుసుకుంటూ వాడిని అనునిత్యం మనం ఏం చేయాలంటే ఓడిస్తూ ఉండాలి. మనం ఓడిపోకూడదు సుమా. వాడిని ఏం చేయాలి? శోధించేటువంటి శోధకుడి యొక్క శోధనలో పడిపోయామనుకోండి, మనం ఎప్పటికీ లేవలేము. అందుకే దైవజనులు అన్నారు, పడినను పడిపోతేనని అనవద్దు, వడిగా లేము సూర్యుని లాగా. సూర్యుడు కాదు. చూడండి ప్రియులరా, ఎలా శూరత్వం వహించాలట. అలా మనం లేచి నిలబడాలట. నేను పడిపోయాను, నేను ఎందుకు పడతాను? కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధానం అందు కూర్చున్నటువంటి మనమట దేవుని వైపుకు చూస్తూ ఉన్నామనుకోండి, దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్నామనుకోండి, సాతాను మనలను కదల్చమన్నా కదల్చలేడు. జాగ్రత్త కలిగి మనం వాక్యాన్ని చదవాలట. ఈ వాక్య భాగాన్ని బట్టి దైవజనులు గొప్ప వాక్యాన్ని తెలియజేసిన వారై ఉన్నారు. ఇక్కడ దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారట? పరిచర్య చేశారట. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. ఈ మాటలను గురించి దైవజనులు అన్నారు, పాఠాలు చక్కగా 4 పటాలను చూపించారు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఈరోజున సిలువులో ఉన్నటువంటి 4 పటములు. పటం అంటే ఏంటి? పటం అంటే ఏంటమ్మా? ప్రపంచ పటం తెలుసు కదా, మ్యాప్. 4 రకాలైనటువంటి మరి పటములను దైవజనులు తెలియజేశారు. ఒకటి ప్రియులరా, ఒకటి ఏంటంటే 1వ భాగములోనట సైతాను యొక్క దూతలైనటువంటి దయ్యాలు. సైతాను యొక్క దూతలైనటువంటి దయ్యాలు, సాతాను ఉన్నాడటండి. ఎవరున్నారు మొదటి పటంలో? వేసుకోండి ఒకసారి, మ్యాప్ వేయండి. ఆ మ్యాప్లో ఎవరున్నారంటే సైతాను యొక్క దయ్యాలు, అలాగే సాతానుగాడు కూడా ఉన్నాడు. మనం పటం వేసుకోవాలి. ఇప్పుడు మన దృష్టికి రావాలి, గాల్లో వేయండి. అలా చెప్పగానే కొంతమంది సీరియల్లో ఏదైనా మిస్ అయ్యారనుకోండి, దాన్ని ఇంకొకటి అలా చెప్తా ఉన్నారనుకో, అలా వేసేస్తారు మ్యాప్. ఇప్పుడు వేయండి. మొదటి పటంలో ఎవరున్నారట? సాతాను, దయ్యాలు. ప్రియులరా, ఈ సాతాను యొక్క దూతలైనటువంటి దయ్యాలు ఉన్నారట, అలాగే సాతానుగాడు కూడా ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియులరా, మరి వీళ్ళు కొన్ని పనులు చేశారు. ఇక 2వ పటములో ఎవరున్నారంటే సైతాను వల్ల ప్రేరేపింపబడినటువంటి. సైతాను చాలామందిని ఆ దినాల్లో ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఈ దినాల్లో కూడా చాలామందిని సైతాను ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపింపబడి ఉద్రేకము కలిగి ప్రభువును సిలువ వేసినటువంటి సైతాను యొక్క ఏజెంట్లు అన్నమాట. ఏజెంట్లు అంటే వాళ్ళకన్నీ బాగా తెలుసు. ఏజెంట్లకి అన్నీ తెలుసు. ఏజెంట్లు అంటే తెలుసు కదా మీకు. ఏజెంట్లు అనగానే మీకు గుర్తు వచ్చి ఏజెంట్లు ఎవరు? మిమ్మల్ని పాస్పోర్ట్లు చేయించి విదేశాలకు నడిపిస్తారు. ఆ ఏజెంట్లు కాదు. ఇప్పుడు యేసుప్రభువుని సిలువ వేయడానికి కారకుడైనటువంటి సైతాను యొక్క ఏజెంట్లు అయినటువంటి శత్రువులు ఉన్నారన్నమాట. ఎవరమ్మా? సైతాను యొక్క శత్రువులు అనగా ఏజెంట్లు అయినటువంటి శత్రువులు ఉన్నారు. అందులోనే శాస్త్రులు ఉన్నారు, అందులోనే పరిసయ్యులు ఉన్నారు, ఇంకా మొదలైన వాళ్ళు ఉన్నారు. మనందరికీ చాలా బాగా తెలుసు.
శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా చాలా రకరకాలైనటువంటి సైతాను చేత ప్రేరేపింపబడినటువంటి వారందరూ కూడా ఈ పాఠంలో ఉన్నారు. వేసుకున్నారా పాఠాన్ని? ఎవరెవరున్నారు? మీ ఊహలోనికి రావాలి. ఇప్పుడు ఎవరున్నారట? సైతాను చేత ప్రేరేపింపబడినటువంటి సైతాను ఏజెంట్లు, శత్రువులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా రకరకాలైన మనుషులు, వీళ్ళందరూ ఉన్నారు. సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారు కదా, వీళ్ళందరూనండి. ఇక 3వ వరుసలోనికి వస్తే, 3వ వరుసలో 3వ పాఠంలో ఏముంది? ఎవరున్నారంటే ప్రియులరా, ప్రభు యొక్క సిలువ ఏముందండి? ప్రభు యొక్క సిలువ, దాని మీద ఆయన పడ్డ పాట్లు. ప్రభు యొక్క సిలువ, దాని మీద ఆయన పడ్డ పాట్లు. ఏంటై ఉంటాయి ఆ పాట్లు? యేసు క్రీస్తైవాచి ఇలా మానవుల మధ్య, యేసు క్రీస్తైవాచి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమాదేవునికి మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా పట్టిరా క్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలము? ఇప్పుడు సిలువ స్థలం. సిలువ దగ్గరికి వచ్చారు కదా, సిలువ దగ్గర ప్రభు యొక్క సిలువ, దాని మీద ఆయన పడ్డ పాట్లు. దాని మీద ఏం పడ్డాడు ఆయన పాట్లు? ఒక్క పాపినైనా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆ భయంకరమైన సిలువ యాతనలో కూడానట, ఏమండి, కుడివైపునున్న దొంగవాడు అడుగుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వస్తావు, అప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. అది అసలు సమయమేనంటారా? అది అసలు సందర్భమేనంటారా? ఆయనేమో సిలువను మోస్తూ కొద్ది చేపట్లో చనిపోతాడు అని తెలుసుకున్నా కూడా, ఏమండి, సమయమంతా విడిచిపెట్టేసి ఇంకా సమయమే లేదన్నట్లుగా ఈ దొంగవాడట అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. మీ దృష్టిలో చెప్పండి, అది అసలు అడిగే సమయం అంటారా? వాక్యం చెప్తా ఉంది, యెహోవా మీకు సమీపముగా ఉండగానే ఆయన దొరికే కాలం అంది ఆయన్ని వెతకాలట, సమీపముగా ఉన్నప్పుడే ఆయన్ని మనము వేడుకోవాలట. ఈ దొంగోడికి కూడా వాక్యం తెలుసు అనుకుంటా, ఆయన సమీపంగా ఉన్నాడు గనక, దొరికేవాడిగా ఉన్నాడు గనక సమయం ఏంటి సందర్భం ఏంటి నాకు అనవసరం, కానీ ప్రభు ఇక్కడున్నాడు, ఆయన నా ఘోష వింటాడు, నన్ను ఆయనతో పాటు రక్షించి తీసుకుని వెళ్తాడు అని అనుకున్నాడు. వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా అని అడిగాడు. మనమైతే అనుకుంటాం, మనమైతే ఏం చేస్తాం? నాకే రోగం వచ్చిందండి, నేను ఎవరికి ప్రార్థన చేయను అంటాం. మనమైతే నాకే బాగోలేదమ్మా, నేను ఇంకొకరికి ఎలా చేయను అనుకుంటున్నాం. మనమైతే ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు అన్నారు, రోగినయ్యుండగా రోగ బాధితులా, రోగినయ్యుండగా రోగ బాధితులా
బాగు కొరకు నేను ప్రార్థన చేతును, బాగు కొరకు నేను ప్రార్థన చేతును, యేసు ప్రభువా మా హితబోధకుండా. ఎప్పుడు చేస్తే ప్రార్థన గొప్పతనమో తెలుసా? యేసు ప్రభువారు అంత భయంకరమైన శ్రమ, అంత సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా, ఒరే బాబు నేను ఏ స్థితిలో ఉన్నానో చూస్తున్నావుగా అనలేదు. కానీ ఏమన్నారండి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు గాక. మనకైతే అపజయం, మనకైతే అనుమానం, మనకైతే తెక్క. ఏంటి అని అంటే నేనేలా ఉన్నాను, నేనేం చేయగలను అనుకుంటాం. ఆయన నిజం చెప్పాలంటే సిలువ మీద ఉన్నాడు, కానీ ఆ సిలువ కనబడ్డం లేదట, ఆయన దొరతనమే కనబడిందట. ఎవరికి? ప్రియులరా, ప్రభు కట ఏం కనబడుతుంది చెప్పండి? సిలువ మీద ఉన్న దానిని కాస్త ప్రక్కన పాడేసి, నేను దొరని కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చాను కదా, ఈ పాపి నన్ను శరణు వేడుకున్నప్పుడు నేనుండే స్థలంలోనికి వీడిని కూడా ఏం చేయాలి? తీసుకువెళ్ళాలి కదా అనుకున్నాడు. మనమైతే అంటాం, నా వల్ల కాదండి బాబు, నాకు ఇంత భయంకరమైన శ్రమ ఉంటే ఎలా అడుగుతున్నావమ్మా అంటాం. పాదురులైనా పాదిరమ్మలైనా వారి సన్నిశ్రీలైనా ఇంకొకలైనా అమ్మా ప్రార్థన చేయండి అన్నారనుకోండి, రోగం వచ్చి మంచం పడ్డప్పుడు అప్పుడు ఏమంటాం? చూసావు కదమ్మా నా పరిస్థితి ఇది కదమ్మా అంటాం. కానీ ప్రభు అలా అనలేదు. ప్రభు ఏమంటున్నారు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. అది ఆయన పాటలు. ఎట్టివారినైనా ఏ స్థలము అన్నారంటే ఏ స్థలం అది? ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడున్న వాళ్ళనైనా పట్టి రక్షించేస్తాడట. హేడెస్లో ఉన్న వాళ్ళని కూడా అగ్నికి వెళ్ళిపోకుండా, నరకములో పడిపోకుండా ఆయన పట్టి రక్షించడానికి ఆయన పాటలు పడుతూ ఉన్నాడు. ఎక్కడ ఎలాంటి గత్తర స్థలమైనా, అది ఎంత భయంకరమైన స్థలమైనా కూడా అక్కడ ఉన్న వారిని కూడా ఏం చేస్తాడంట? ఆయన నరకమున పడిపోకుండగా పరిశుద్ధ దేవుడు తన పరిశుద్ధ రక్తముతో నిన్ను నన్ను కొనుక్కున్నది ఊరికే కాదు, మనందరినీ కూడా తన హక్కుని చేర్చుకోవడానికి ఆయన పాటలు. ఒక శరణాన్ని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకాలు త్వరగా తీస్తే నాకు శరణం అంత గుర్తులేదు. 72వ పాటలో ఉంటుంది, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడి ఉన్నాను అనే శరణాన్ని పాడదాం. 72వ పాటలో దైవజనులు చక్కగా వ్రాస్తారు, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడియున్నాను, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడియున్నాను, అల్లరిగా మాట్లాడు కొందురు, అల్లరిగా మాట్లాడు కొందురు, ఈ సంగతి గ్రహింపక అన్యులు, ఈ సంగతి గ్రహింపక మనో విచారము, మహిమతలంపులే కావలేను, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడి ఉన్నాను. కొంతమంది తెలియకట అల్లరిగా మాట్లాడుకుంటారట. సంగతి ఏంటో తెలియక, ఏంటండి బాబు అంత గొప్ప దేవుడు అంటారు, ఎక్కడికి వచ్చాడు ఆయన? పాపులతో కలిసి కూర్చున్నాడేంటి? పాపులతో కలిసి భోజనం చేశాడేంటి? పాపాత్ముల మధ్య, ఇంత భయంకరమైనటువంటి పాప యాసాలు వేసే వాళ్ళ మధ్యలా కూర్చునేది పరిశుద్ధుడు అంటున్నారు కదా అని అల్లరగా చెప్పుకుంటారు కొందరు, తెలియక ఈ సంగతి. అర్థమైందండి? ఎల్లవారిని రక్షించుటకు. తంబురు సితార నాదములైన కీర్తనలో ఒక భక్తుడు రాశాడు ఆ కీర్తన. అందులో అన్నారు, పాపులకై దిగి వచ్చాడు. యేసుప్రభు వారు అన్నారు, అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నవాడికి ఎందుకు వైద్యుడు? అనారోగ్యం వచ్చిన వాడికి కావాలి మెడిసిన్. అనారోగ్యం చేసిందనుకో వాడికి కావాలి డాక్టరు.
ఆరోగ్యంగా ఉన్నవాడికి, పుష్టిగా ఉన్నవాడికి ఎందుకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అనవసరం వాడికి. అందుకే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు అంటూ ప్రభు యొక్క వాక్యం అంటుంది. ఒక్కడు కూడా నీతిమంతుడు అంటే అందరి కొరకు కూడా యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చి ఎల్లవారిని బూది గంతముల వరకు అందరినీ కూడా ఒక్కడిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎన్నో తిప్పలు పడుతున్నట్టు. ఆ తిప్పలు తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంట, అల్లరిగా మాట్లాడుకుంటారట. అన్యులు ఈ సంగతి గ్రహించక, వాళ్ళకి ఏముండదు, పశుప్రాయులు వాళ్ళు, అవివేకుల వారు, వివేచన తెలియక నిత్యనాశనం పొందడానికి కదా వారి గడ్డిలాగా పుష్పిస్తారు. చెడు పనులు చేయవారందరూ ఎలా చేస్తారట, వికసిస్తూ పుష్పిస్తూ హంగామాగా కనబడతా ఉంటారు. కానీ వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చెయ్యుదురు అని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడు. కాబట్టి ప్రియులరా, ఈ లేఖన భాగములో 3వ పటములో ఏమున్నది అంటే ప్రభు యొక్క సిలువ ఉంది. దాని మీద ఎవరున్నారంటే యేసు ప్రభు వారి యొక్క పాట్లు కనపడుతున్నాయి. చూసావా, యేసు ప్రభు వారు పాట్లు పడిన సంగతి నీ దీర్ఘంగా ఆలోచన చేసి ఎప్పుడైనా చూసావా? సిలువ మాత్రమే అడ్డకర్ర నిలువుకర్ర కనబడుతుందా, లేకపోతే ఆయన దాని మీద ఎంత పాటలు పడుతున్నాడో అర్థమవుతుందా? చాలామంది అనుకుంటా ఆయన దేవుడు కాబట్టండి అంటారు. ఏమంటారండి? చాలా ఈజీగా దేవుడు కాబట్టి, దేవుడు కనుక అన్నాడు అనుకో అదంతా ఎగిరిపోద్ది, మాయమైపోద్ది. ఆయన దేవుడు కదండి, ఏమైనా చేసేయగలడు. కానీ ఆయన ఈ రూపం ఎత్తింది ఏ రూపం? నీ కొరకు నా కొరకు నరరూపం ఎత్తి నరరూపధారికి ఈ లోకంలోనికి వచ్చాడు, నరులను రక్షించు నిమిత్తము. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా మార్చింది నీవు నేనే. ఈ రోజున దేవుడండి ఇలా అంటే చాలు సిలువ మీద నుండి దిగేయగలడు అనుకునే చాలామంది అన్నారు. ఏమని? తలలూసే వాళ్ళు అన్నారు, ఆహా ఏలి 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 లామా సబప్త అంటున్నాడు, ఏలి వచ్చేమైనా దించుతాడేమో, రక్షిస్తాడేమో చూద్దాం అనుకున్నారు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్తలో రాస్తూ అన్నారు ప్రభువారు, నేను ఇప్పుడే నా తండ్రిని వేడుకొనలేననియు, ఒకవేళ వేడుకుంటే గాక నా తండ్రి నా కొరకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని ఇప్పుడే పంపగలడనియు నీకు తెలియదా అని అన్నారు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలోనో 28వ అధ్యాయంలోనో ఆ మాటలు మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ దేవాది దేవుడు వేడుకుంటే ఆయన సమస్తం కూడా జయించగలడు. కానీ అక్కడ ప్రియులారా మరి 26వ అధ్యాయము 53వ వచనములో ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకున్న ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే, వ్యూహం ఒకటింటికి 6000 యోధులు, 12 × 6 కొడితే 36,000 మందికి యోధులు 72,000 మంది అనుకుంటూ వస్తారు. 72,000 మంది యోధులు అప్పటికప్పుడే ప్రభు కొరకు వస్తారు. యూహిత సైన్య సమభేకర రూపిణి యగు ఈమె ఎవరు అని వ్రాస్తారు. అంత గొప్ప సైన్య సమూహం ప్రభువుకున్న ఆ సమయంలో ఏం కోరుకోలేదండి? ఒకవేళ ఆయన విడుదల కోరుకుంటే ఈ పాపికి ఏముండదు, రక్షణ ఉండదు. అందుకని ఆయన పాటలు ఆ పట్టణంలో మనకు కనబడుతున్నాయి. ఎంత తట్టుకోగలమో అంతే తట్టుకోగలం. తట్టుకోలేని పక్షాన్ని ఏం చేస్తారు? పారిపోవడానికి యత్నం చేస్తారు. అవునా కదండి? తట్టుకోలేకపోతే ఏం చేస్తారు? పారిపోతారు. కానీ ప్రభు పారిపోయారా? ఏమ్మా పారిపోయారా అండి? పారిపోలేదు, పాట్లు పడతా ఉన్నాడు. ఎవరు వచ్చి ఆయనకి సహాయము చేయడం లేదు, ఎవరు సహాయం ఆయన కోరుకోవడం లేదు, ఆయనే పాట్లు పడతా ఉన్నారు. ఇక 4వ వరుసలో చూస్తే సిలువ వెనుక అనగా తర్వాత ఉన్న కథ, అనగా సిలువ తర్వాత ఏముంటుంది? సిలువ తర్వాత ఏముంటుంది? సమాధి చేస్తారు. సమాధి తర్వాత ఏముంటుంది? పునరుత్థానం జరుగుతుంది. తర్వాత ఏముంటుంది? ఆరోహణం జరుగుతుంది. ఆ చరిత్ర అంతా ఒక పటంగా దేవదాసయ్య గారు ఎంత చక్కగా రాసుకొచ్చారు చూడండి.
ప్రియులరా, మొదటిదేమో సైతాను దాని దూతల యొక్క పటం, రెండవదేమో సాతానుచే ప్రేరేపింపబడిన మనుషులు, శత్రువులు, ఏమండి, శాస్త్రులు, పరిశీలు, ఇలా అందరూ కూడా. మూడవదేమో ప్రభు యొక్క ఎత్తబడిన శిలువ పటం, దాని మీద ఆయనకు కలిగినటువంటి పాట్లు, హింసలు, ఇవన్నీ కనబడుతున్నాయి. నాలుగవది ప్రియులరా, యేసు ప్రభు సమాధి నుండి లేచిన తారీఖు మొదలుకొని పెళ్లి కుమార్తె పరలోకమునకు ఎత్తబడిన ర్యాప్చర్ గడియ వరకు ఉన్నది నాలుగవ పటంలో. అది ప్రభుకి స్పష్టంగా కనబడుతుంది. ఇక మనం ఆలోచన చేస్తే వాక్యములోనికి వస్తే చూడండి ప్రియులరా, సాతాను ఏమని చేస్తున్నాడు అంటే, చూడండి మొదటి పట్టణంలో సాతానున్నాడు, సాతాను యొక్క దూతలు ఉన్నారు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడ్డ మాట, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు అని అన్నాడు యేసు ప్రభు వారట. కపెర్నహూములో ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు వాటికి తెలిసి ఏమన్నాయో తెలుసా? ఇంతలోనే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేసావా? ఏమండి, కపెర్నహూములో ప్రభు వారట దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఏమన్నాయంట? ఇంతలోనే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేసావా, చేయవచ్చితివా అన్నాయి. వాటి నాశన కాలం ఎప్పుడన్నది? ఇది వరకు మీకు తెలిసే కాలమే అని అన్నారు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయి సమాధి పునరుత్థానం ఉంది, ఆరోహణమై సంఘాన్ని స్థాపించి సంఘం ఎత్తబడిన పిమ్మట 7 సంఘాల శ్రమకాలము దాటట హరమగేద్దోని యుద్ధాంతమందు అంత్యక్రీస్తు దయ్యాలు నిత్యాగ్ని యొక్క పాలైపోతారు. అప్పుడు సైతానికట చెర, అది ప్రియుల వాటి యొక్క నాశన కాలం. ఏదండి, ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వాటికి చెర, దాన్ని నాశన కాలం అని అంటారు. అది ఇంకా రాలేదు కదా, అనుభవములో ఉంది. ప్రభు పరలోకానికి వెళ్ళి చాలా కాలమైంది, వారికి నాశనం ఉన్నదని తెలియను. అప్పుడు రావలసినది కానీ ఇప్పుడే మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టడానికి వచ్చేసావు అంటున్నాయండి దయ్యాలు. యోహాను మొదటి పత్రిక చదువుదాం, ఎవరైనా సహాయం చేయండి. 3వ అధ్యాయం 8వ వాక్యములో, దేవునికి అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, మొదటి నుండి వాడి నైజం అది. గనుక పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడంట యేసు ప్రభు వారు? సైతాను కార్యాలన్నీ లయం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సాతానుకి దెయ్యాలకి తెలిసిపోయింది, అందుచేత వాటికి ఏముందంట? దిగులుంది. అయినా వాడు మూర్ఖత్వంతో నిండి సాతాను మన పాదాల క్రింద శీఘ్రంగా శతకు త్రొక్కించును అని వాక్యంలో రాయబడి ఉన్నా కూడా అది తెలిసి కూడా మన మీదకట వాడు ప్రతాపాన్ని చూపించడానికి వస్తూ ఉంటాడట. దైవజనులు ఫాదర్ ఎం దాదాసాయి గారు అన్నారు, అయ్యగారు ఒక పద్యాన్ని చూపిస్తూ అన్నారు, ప్రియులరా, బోర్లవాడు పాములవాడు బోరుదేటప్పుడు పాము బయటకు వస్తుందట. పాములోడు బోరుతే పాము ఎక్కడికి వస్తుందట? బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? చావుకు వస్తుందట. కానీ దానికి తెలిసి వస్తుందా, తెలియక వస్తుందా? అలాగే మనం కూడా ఇప్పుడు బోరవుతున్నాం. ఏ బోరా? మన రోషం, మన ప్రతాపం, మన ప్రార్థనలు, నిత్య సన్నిధి, ఇవన్నీ చూసంట ఉక్రోషం కలిగి వాడు బయటకు వస్తున్నాడట. ఎందుకు వస్తాడు? చావుకు వస్తాడు. ఇంకెందుకు వస్తాడు? అర్థమైందండి? అప్పుడు పద్యాన్ని చూపించి అన్నారు దైవజనులు, బలమైన సర్పము సలిసీమల చేత జిక్కి చచ్చాను కదరా సుమతి శతకంలో చక్కగా రాశారు అయ్య గారు. బలమైందే సర్పం, కానీ సలిసీమలన్నీ చేరి దాన్ని పట్టుకొని ఆవరించాయనుకో, ఆ సలిసీమల చేతిలో చిక్కి చచ్చిపోద్దట. ఇంకొకటి అన్నారు దైవదాస్ అయ్య గారు, నిత్యం కూడా నా పిల్లలు నిన్ను చితక కొడతానే ఉంటారు. దేన్ని? తలకాయని. సాతాను యొక్క, సర్పం యొక్క తల చితక కొడితేనే కానీ ఎవడో నిద్రపోడు. తల సిదిగిపోయిన తర్వాత దాని తోకేం చేస్తుంది? కదులుతూ ఉంటే దాన్ని చూసి చిన్నపిల్లలకి చాలా భయం, అయిపోయి వచ్చేస్తుంది అంటారు. కానీ తీరా చచ్చిపోయింది. తోక మాత్రం దాని రోషం అంత మాత్రమే. చాలామంది అందుకే తెలియకట చిన్నపిల్లల్లాగా ప్రతిదానికి ఏం చేస్తారు?
అయ్య బాబు దెయ్యమండి, ఎక్కడ ఉందండి బాబు, ఇప్పుడే కనిపించిందండి బాబు. ఇలా భయపడే వాళ్ళందరూ చిన్నపిల్లల లాంటి వాళ్ళు. విశ్వాసి అయితే దాని తలని చిత్తకు కొడతాడట. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక భాగముల్లో 16వ అధ్యాయం 20వ వచనములో, సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రంగా చితకు త్రొక్కించును. సాతానును ఏం చేస్తాడట? శీఘ్రంగా మన పాదాల కింద వేసి చితకు త్రొక్కించేస్తారు. ఎవరండి ఆయన? సమాధానకర్త అయిన దేవుడు. ఆయన్ని మనం నమ్ముకున్నాం కనుక ఇలాంటి చిన్న చిన్న దెయ్యాలకి మనం భయపడకూడదు. ఇంకా రాయబడినటువంటి సంఘం కూడా సైతాను క్రియలు నాశనం చేయడానికి, నాశనం చేస్తాదని సైతానుకు తెలిస్తే మాత్రం మాంతాడా? మానక ఇంకా కఠినంగా ఏం చేస్తాడు? తన మూర్ఖత్వాన్ని చూపిస్తాడు. అయినా కూడా మనం భయపడక నిత్యం కూడా వాడిని ఏం చేయాలంట? చితక త్రొక్కుతూ ఉండాలట. ఇది సైతాను వాడి జొట్టు చేసే పనులు ఆ పటములో మనకి కనబడతాయి. రెండో పటముల్లో దయ్యాల వల్ల ప్రేరేపింపబడినటువంటి యూదులు, రానువారు, ఇంకా ఎక్కువ తక్కువ దయ్యం వంటి వారేనమాట. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి బ్రతికొచ్చునని వారికి తెలుసునా? సైతానుకు తెలిసినంత బాగా వారికి తెలియదండి. సైతానుకు తెలుసు, కానీ వీళ్ళకి అంతగా తెలియదు. కానీ ఎవరి ప్రేరేపణలో ఉన్నారు వీళ్ళు? సాతానుగాడి యొక్క ప్రేరేపణ చేత ఇలా చేస్తున్నారు. యోహాను ప్రకటన గ్రంథం రాసిన తర్వాత చదువుకున్న వారికి తెలియను, అదైనా కళ అనుకుంటున్నారు అని తలంచుచున్నారు. అందుకే వీరేం చేయుచున్నారో వీరెరగరు ప్రభువా, వీరిని క్షమించు. ఎరుగుదురు కానీ ఎరగరు, ఎరుగుదురు కానీ ఎరుగరు. ఏమ్మా ఏమనుకోకపోతే ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పాస్టమ్ గారికి అన్నీ తెలుసు అని నేను అనుకుంటాను. వెంటనే చూస్తే ఏమీ తెలియదు. ఒకటి తెలుసు కానీ ఏమీ తెలియదు. నిజంగా ఎలా ఉందంటే అన్నీ గుర్తున్నాయి మైండ్లో, కానీ ఏం తెలియదు. దాన్ని ఏమనుకోవాలి? అందుకే ప్రభు అంటున్నారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఆమెన్న పరిస్థితిని బట్టి నిజం చెప్తున్నాను, కాలు చెయ్యి అలా లాగడాన్ని బట్టి ఆమెకి అన్నీ తెలుసా అంటే తెలుసు, కానీ ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో దేవాది దేవుని యొక్క సముఖంలో నిలబడి అన్నటువంటి వాళ్ళందరూ కూడా సిలువేయండి 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 అంటున్నారు. కానీ అప్పుడు ప్రభువారు అన్నారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. తెలీదా అండి? చిన్నపిల్లలు ఏంటండి తెలియకపోవడం అని మనం అనుకుంటాం. తెలియదుగా, తెలుసు కానీ తెలియదట. ఇక మనం చూస్తున్నట్లయితే ఎరుగరు. అందుకే మోటుతనంతో ఏమన్నారండి? ఆయనను సిలువేయండి, బందిపోడు దొంగే మాకు కావాలన్నారు. అంతకుముందు కొంత కథ కూడా నడిచింది. 31.5 సంవత్సరాల నుండి కుట్రాలోచన జరుగుతుందట. ఏమనంటే యూదుల మతాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఈయన మాటలు పడగొట్టేటట్టున్నవి గనక ఏం చేయాలి అని మాట్లాడుకున్నారట. అప్పుడు వారి మనసులో ఏం తీర్మానించుకున్నారంటే చంపడం తప్ప వేరే మార్గం ఏది కూడా లేదు, అందుకే చంపడమే ముఖ్యమన్నారంట. ఇప్పుడు ఈ వరుసలో దుర్మార్గులైన శత్రువులు ఉన్నారు. బాషాను వృషభాలు నన్ను గర్జించు సింహాలు ఎన్నో నన్ను చీల్చ తమ నోళ్ళు తెరసే రక్షింపమానేతి వేళ రక్షింపమానేతి వేళ ఏలోయి ఏలోయి లామా ఏలోయి ఏలోయి లామా నా దేవ దేవా నన్నేల విడనాడితివి నన్నేల విడనాడితివి. ఈ పాట 22వ కీర్తనలో కనబడుతూ ఉంటుంది. 22వ కీర్తనలో నా దేవా నన్నేలా
చెయ్యి విడిచితివి అంటూ అక్కడ 6, 7, 8 నాకు తెలియదు కానీ భాషను చదువుదాం ఒకసారి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. బాషాను దేశపు వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చూడండి ప్రియులరా, బాషాను దేశపు వృషభాలట అన్నీ కూడా ఆవరించి ప్రభువుని ఏం చేస్తున్నాయి? ఎవరండి వీళ్ళు? సాతాను చేత ప్రేరేపింపబడినటువంటి ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు, రానువారు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా ప్రభువుని మూకుమ్మడిగా వచ్చి ఏమంటున్నారు? సిలువేయండి, 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 మాకు బందిపోటు దొంగైనా కావాలి కానీ ప్రభు అయిన యేసు వద్దు. బాషాను వృషభాలంటే ఎద్దులు. ఏంటండి? బాషాను ఎద్దుల్లాంటి వాళ్ళు. అలాగే కుక్కలు అని పేరు పెట్టారు. ఏంటండి? కుక్కలు ప్రభువుని ఏం చేస్తున్నారట? కుక్కలు చూడండి మురిగాయి అనుకోండి, ఎందుకే కుక్కలా మురుగుతాం అంటారు. కుక్కలు మురిగితే గోల. ఆ దినమందు కూడా సిలువ దగ్గర సిలువేయబడక ముందు వాళ్ళు గోల పెట్టారట. ఏమని? సిలువేయండి, 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 సిలువేయండి. కుక్కల్లా మురిగారు. ఎద్దుల్లా వారి ప్రతాపం అంతా కూడా చూపించారు. అవి నన్ను చుట్టుకున్నవన్నీ దావీదు గారి ద్వారా దేవాది దేవుడు ఏనాడు వ్రాశారు. వారు సిలువ వేస్తే అంతా అయిపోవును అని అనుకున్నారు. ఎందుకంటే వారు ఒకటి విన్నారంట. ఏంటి? దాదాసాయి గారు ఉదాహరణ చెప్తూ అన్నారు, అబ్బాయి నువ్వు త్రాగుతున్నావురా, రోడ్ల మీద పడతావు, వాంతి చేసుకుంటావు, ఇదంతా ఎందుకురా అన్నారట. త్రాగడం మానేస్తాడా? అన్నవాడు వింటాడా? విన్నా తాగడం మానుతాడా అండి? అలాగేనట ప్రధాన యాజకుడు కూడా చెప్తున్నాడట. కావలి వారు ఉన్నారుగా, కావలి కాయువారు కూడా చెప్పారు. ఏమని? 3వ దినాన్ని లేస్తానన్నాడు, ఎందుకు లేవలేదు అని వారు అన్నారట. రోగులను బాగు చేసిన వాడు, చనిపోయిన వారిని లేపిన ఆయన, దయ్యాలు వెళ్ళగొట్టిన ఆయన లేవలేడా అని వారు గ్రహించుకొనాలి కానీ గ్రహించలేదట. కనుక వారు త్రాగుబోతువారే. ఎలాంటి వారట? ఎందుకంటే ప్రభువుకి కీడు చెయ్యాలని వారికి ఉన్నది. ఆయన లేచిన తర్వాతనైనా క్షమించునని అడగవలసింది, అప్పుడు తీరిపోను. కానీ వారు ఏమైనా అడిగారా? అట్లా అనలేదట. అవతల సైతాను పటాలముంది, వారు కలవనియ్యరు. చెవులో చూడండి ఒక ఏగా సౌండ్ చేస్తూ ఉంటుంది, దోమ సౌండ్ చేస్తూ ఉంటుంది, గీయమంటది. సైతాన్ అట వాడి చెవులో సిలివేయమండి, సిలివేయమని, సిలివేయమని అని గోల ఈ చెవులకి వినబడతా ఉంటే వాళ్ళు పట్టుమని ఏమని కేక పెడుతున్నారంటే సిలువేయండి, సిలువేయండి అని కేకలు పెట్టారట. ఆ సౌండ్కి మనకి చిరాకు వస్తుంది. చూడండి ప్రియులారా, మనం ఆలోచన, ఇది ఘోరమైన పటాలము. ఇక 3వ పటాలం త్వరగా చెప్పి వెళ్ళిపోతారు. 3వ పటాలంగా 3వ పటంలో ఏముందంటే సిలువ పటం. ఇది లోకమంతటా కలవరి మీద కనబడే సిలువ. ఆయనకి తల మీద, కాళ్ళలో అంతటా కూడా ఇది మనం చూసేటువంటి సిలువ. కానీ మన అనుభవంలో చూడవలసింది ఏంటి అనంటే, ఆయన మన కొరకు ఎన్నో పాట్లు పడ్డారు. ఎన్ని పాట్లు పడ్డారు? యేసు ప్రభు నా కొరకే సిలువేయబడ్డారు అన్నవారు హృదయం చేయవేసి చెప్పండి. యేసయ్య నా కొరకే సిలువేయబడి చంపివేయబడి నా కొరకే అన్నీ జయించారు. ప్రియులరా, ఆయన లేకపోతే మనకి బ్రతుకు లేదు. జాగ్రత్త పడదాం. 4వ పటం, ఆయన సిలువ మీద ముండ్ల కిరీటం వేసుకున్నాడు. జయించిన తర్వాత నిత్య జీవం విజయ కిరీటం కూడా వేసుకున్నాడు. కనుక మనకి తెలిసినటువంటి మాటలే కనుక ముగించుకుందాం. ఆయన మన కొరకు ఎంత చేశాడు కనుక మనమేం చేయాలో ఇక ముందుకు ఆలోచన చేసి సిలువ ధ్యానం చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తూ మనం ప్రభువుని గౌరవిస్తూ సిలువ ధ్యానమునకు తగినట్టుగా నడుచుకుని ప్రభు ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత సిలువనాథుడైన క్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగానుడుగా మా మధ్యకొచ్చి నాతో మాతో అందరితో మాట్లాడిన స్వామినికి వందనాలు. ఈ మాటలన్నీ మా హృదయాల్లో పదిలం చేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని
యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.